హాయ్ అండి అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. ఇవాళ నేను మీకోసం మరొక మంచి ప్రే ప్రేమకు పూరితమైన ఎమోషనల్ డ్రామా కథను చెప్తున్నాను. ఇంక కథలోకి వెళ్ళిపోదాం. కథ పేరు మీరు చెప్పండి. ట్రై చేద్దాం ఒక 3 ఎపిసోడ్లు. కథ మీకు చెప్పకపోతే ఎవరైనాను అప్పుడు నేనే పెడతాను. అందాక ఈలోగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డబ్బుతో పాటు ఆమెకి పొగరు కూడా చాలా ఎక్కువ. అతనికి ఆమె అంటే ఎంతో ఆరాధన. ఇలాంటి భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ పెళ్లి జరిగింది. ఎందుకు జరిగింది? ఆమెను, ఆ పొగరబోతు అమ్మాయిని తన ప్రేమతో అతను మార్చుకోగలిగాడా లేదా ఏంటో ఇప్పుడు చూద్దాం. రేపు నా పెళ్ళి, తప్పకుండా మీరంతా రావాలి అనేసి అన్నది. వాళ్ళంతా షాక్ అయిపోయారు. నైట్ మాతో పబ్లో పార్టీలో ఉన్న ఆమె ఇలా ఉన్నట్టుండి పెళ్ళి అనేసరికి షాక్ అయిపోయి వింటారు. కానీ తన సంగతి తెలుసు వాళ్ళకి. ఫాస్ట్గా ఎంత నిర్ణయాలు తీసుకుంటుందో, ఎలా తీసుకుంటుందో స్ట్రాంగ్గా. అందుకే తన బిజినెస్ నెంబర్ 1 పొజిషన్లో ఉంచుతోంది అని అనుకున్నారు అందరూ. ఇన్నాళ్ళకి ఇంత మంచి మాట చెప్పావు అంటూ తన ఫ్రెండ్స్ అంతా పార్టీ పార్టీ అంటూ గోల చేస్తున్నారు. ఆపండే, రేపే పెళ్ళి అంటుంటే ఇప్పుడు పార్టీ అంటున్నారు ఏంటి అంటూ కసురుకుంది ఆమె. సరేలే కానీ పెళ్ళికొడుకు ఎవరో చెప్పు, ఏ బిజినెస్ చేస్తారు, ఏ హీరో అంటూ ఇలా ఎన్నో ప్రశ్నలు వేశారు. అతని పేరు విష్ణువర్ధన్, సన్ ఆఫ్ నరేష్. వాళ్ళంతా అయోమయంగా, అదేంటి ఈ పేరు మేము ఎవరో ఎక్కడ వినలేదే అంటారు. ఈజ్ అన్ ఆర్కిటెక్ట్, బిజినెస్ మ్యాన్ అయితే కాదు, హీరో కూడా కాదు. వాళ్ళంతా వాట్ అని ఒకేసారి అంటారు. ఇది అంతా ఏంటి, ఏం చేస్తున్నావు అంటూ అరుస్తారు. ఇంకా చాలు, మీరంతా మూసుకుని పెళ్ళికి వచ్చేయండి, నాకేం ఇంకా టైం లేదు అంటూ బై అంటూ ఫోన్ కట్ చేసేసింది. మన ఆమె అని చెప్పుకోబోతున్న అమ్మాయి పేరు వైష్ణవి. నానమ్మ తమ్ముడు ఏదో హడావుడి పడుతున్నారు. వైష్ణవి ఇంటికి వచ్చేటప్పటికి పిన్ని బాబాయ్ ఇంకేదో చేసేస్తున్నారు. అవన్నీ చూసి అదేం పెద్ద విషయం కానట్టు తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ పెళ్ళికొడుకు ఇంట్లో కూడా చాలా హడావుడిగా, ఇంత తొందరగా పెళ్ళి ఏర్పాట్లు ఏంటో వాళ్ళకి అసలు అర్థం కాదు. అయినా కూడా కొడుకు సంతోషం కోసం మొత్తం అమ్మాయి తరఫు వాళ్ళే చూసుకుంటున్నా కూడా వీళ్ళు ఏదో చేసేస్తూ ఉన్నారు. తక్కువ టైం అవ్వడం వల్ల వాళ్ళని పెళ్ళికి పిలుస్తారు. తర్వాత అందరినీ రిసెప్షన్ అరేంజ్ చేస్తారని అనడంతో తక్కువ టైంలో అవ్వగలిగిందంతా చేస్తున్నారు. అందరికీ సంతోషంగానే ఉన్నా కూడా కొంతమందికి మాత్రం ఇదంతా మింగుడు పట్టడం లేదు. అయినా కూడా జరిగేది అలా చూస్తూనే ఉన్నారు తమ వంతు అవకాశం కోసం. ఈలోపు వైష్ణవి తన రూమ్లోకి వెళ్ళి తన పెళ్లి కోసం తన తల్లి పట్టుచీర కట్టుకుందామని దాన్ని బయటికి తీస్తుంది. పింక్ కలర్లో బంగారు జరీ చీరతో ఉన్న ఆ చీర ఇప్పటికీ మెరుస్తూ ఉండడం చూసి వైష్ణవి ఎంతగానో మురిసిపోతుంది. ఇంతలో వైష్ణవి నాయనమ్మ తను వస్తుంది తన రూమ్లోకి. ఆ చీరని చూసి చెప్తుంది, ఇది మీ నాన్న మీ అమ్మ కోసం ఎంతో ఆశగా చేయించిన చీర అని చెప్తుంది వైష్ణవి. అందుకే నాని నేను ఈ చీరను తీశాను, నా పెళ్ళికి మమ్మీ డాడీనే నాకు పెట్టినట్లుగా ఉంటుంది అని అంటూ చిన్నగా ఏడుస్తుంది. దాంతో వాళ్ళ నానమ్మ కూడా ఏడవడం మొదలెడుతుంది. దానితో వైష్ణవి వెంటనే నార్మల్ అయిపోయి, నాని నువ్వు మొదలు పెట్టుకు ప్లీజ్ ముద్దుగా అడిగేసరికి నాని కూడా ప్రేమగా అక్షంతలు వేసినట్టుగా నెత్తి మీద ఒక మొట్టి నుదురు మీద ముద్దు పెట్టుకుని ఉంటుంది, తలపై నిమురుతూ ఉంటుంది. ఈలోపు వైష్ణవి పిన్ని అటువైపుగా రావడం చూసి వైష్ణవి తన నాయనమ్మతో గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంది. వాట్ నాని, నేను ఆ ఓల్డ్ జారీ కట్టుకొని పెళ్లి చేసుకోవాలా? నో అని అరుస్తుంది. అటుగా వెళ్తున్న ఆమె డోర్ దగ్గర ఆగి వచ్చి విందామని చూస్తుంది. డోర్ బయటకి ఎవరు వచ్చినా తెలియడం కోసం వైష్ణవి రూమ్ బయట ఒక కెమెరా, లోపల మానిటర్ని పెట్టుకుంటుంది. నాని బతిమలాడి ఒప్పిస్తున్నట్టుగా వైష్ణవి వద్దన్నట్టుగా డ్రామా ప్లే చేసి చివరికి వాళ్ళ నాని కోసం ఒప్పుకున్నట్టుగా యాక్ట్ చేస్తుంది. ఇదంతా తెలియని తన పిన్ని తన పేరెంట్స్ పై తనకేమీ ఫీలింగ్స్ లేకపోవడంతో సంతోషంగా అనిపించింది. వైష్ణవి గురించి చెప్పాలంటే తన తల్లిదండ్రులను కోల్పోయినప్పటి నుండి తన చుట్టూ ఉండే అందరి కోసం ఒక అంచనాకి వచ్చింది. అందుకే తనని తాను కొత్తగా మార్చుకుని లోకానికి చూపించేది. పొగరుగా, అహంకారంగా, తాగడం, తిరగడం, చెడ్డదానిగా ఇలా తనని తాను ప్రపంచానికి పరిచయం చేసుకుంటూ తన తండ్రి సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ మరింతగా వృద్ధి చేస్తూ వస్తోంది. తన నానికి మాత్రమే అసలైన వైష్ణవిగా పరిచయం.
అలా తన నాయనమ్మ తన తండ్రి కలల కోసం తన లైఫ్ని గడుపుతున్న ఆమె సడన్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. రకరకాల ప్రయత్నాలు మొదలైనాయి ఇంట్లో ఆమె పెళ్లి కోసం, ఆమె వరుడు కోసం. కానీ సడన్గా వైష్ణవి ఇంట్లో చెప్పింది తను పెళ్లి చేసుకోబోయే వాడి గురించి. అదే మన హీరో గారి గురించి. ఊహించని దానికి స్పందించేలోపు మరో ఊహించని విషయం చెప్పి అందరి నోరు మూయించేసి ఈ పెళ్లికి ఒప్పించేసింది వైష్ణవి. ఇదిలా ఉండగా అక్కడ హీరో గారు కూడా ఆలోచిస్తున్నారు. తన పెళ్లి బ్యానర్ తనకేం అర్థం కావట్లేదు. 3 నెలల క్రితం వైష్ణవి నారాయణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుండి ఆఫర్ వచ్చింది. వాళ్ళ కొత్త ఆఫీస్ కోసం డిజైన్ కోసం. ఇప్పుడు అదే ఇండస్ట్రీస్ అధినేత కూతురు ప్రస్తుతం చైర్మన్ వైష్ణవితో పెళ్ళి. అసలు ఏం జరుగుతోందో కూడా అర్థం కావట్లేదు. కానీ ఎందుకు జరుగుతోందో తెలుసు. అసలు వైష్ణవి ఇంత అత్యవసరంగా ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటోంది? కారణం ఏంటి? ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే పెళ్లి రోజు వచ్చేసింది. తన తల్లి పెళ్లి పట్టుచీరలో తన తల్లిదండ్రులు తన కోసం చేయించిన నగలు పెట్టుకుని అందంగా రెడీ అయ్యి ఉంటుంది వైష్ణవి. ఎత్తుగా నాజూగ్గా పాలమీగడ తెలుపులో ఉండే ఆమె ఎప్పుడు ఉండే మోడర్న్ డ్రెస్సుల్లో కాకుండా ఇలా పెళ్లి కూతురు గెటప్లో కనబడేసరికి ఆమె అసలు అందం తెలుస్తోంది ఇప్పుడు. పట్టి పట్టి తన నానమ్మ సంప్రదాయాల పేరిట పసుపు, చందనం, సుగంధ ద్రవ్యాలను కలిపి ఆమెకి పెళ్లి స్నానం చేయించడంతో ఆమె రంగుతో అవన్నీ కలిసి కొత్తగా వేరే రంగుని, ఒక రకమైన కొత్త ఆకర్షణ, వింతైన సువాసనతో ఆమె మరింతగా వెలిగిపోవటం చూసి తన నాని ఎన్నోసార్లు మెటికలు విరవడం గుర్తొచ్చి మురిసిపోతూ తనని తన అద్దంలో చూసుకుంటోంది వైష్ణవి. అప్పుడే తన తమ్ముడు లోపలికి వస్తానని అనడంతో డోర్ని అన్లాక్ చేసి రమ్మంటుంది తన గదిలోకి. తన గదిలోకి అనుమతి ఉన్నవారిలో తన నాని ఒకరైతే రెండో మనిషి తమ్ముడే, గౌతమ్ వాడి పేరు. వైష్ణవి పిన్ని కొడుకు అక్క అంటే ప్రాణం. 10వ తరగతి చదువుతున్నాడు వాడు. వచ్చి రాగానే అక్కని చూసి అలాగే షాక్ అయిపోయి ఉండిపోయాడు. మా అక్క ఏది అనుకుంటే తన రూమ్ అంతా వెతికేస్తాడు. రేయ్ గౌతమ్, ఓవర్ చేయకురా, చెప్పు ఎలా ఉన్నానో అని అంటుంది వైష్ణవి. ఆ మాటకి గౌతమ్, అక్క నీకు మోడ్రన్ డ్రెస్సులే బాగున్నాయి అక్క, పిచ్చిదానిలో భలే బాగుంటావు అంటాడు. వాడు పొగిడాడో తిట్టాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్న అక్కని చూసి నవ్వుకుంటూ వెళ్ళి బుగ్గపై ముద్దు పెడుతూ, సూపర్గా ఉన్నావు అక్క, ఎప్పుడు ఇలానే ఉండొచ్చుగా అక్క అంటాడు. దానికి వైష్ణవి, ఏంట్రా ఎప్పుడూ ఈ పెళ్లి గెటప్లో ఎలా రా ఉండేది అనగానే, అసలు నీకెవడే బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు ఇచ్చింది అంటాడు. నీ తింగర బుర్రకి ఆ మాత్రం అర్థం కాదేంటే, నేను అన్నది ఇలా ట్రెడిషనల్గా ఉండాలి అని అంటున్నాను అంటాడు కోపంగా. దానితో వైష్ణవి కొంచెం కోపంగా చూసి మళ్ళీ నవ్వుకుంటుంది. నా సిచ్యుయేషన్ అలాంటిది లేరా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాడు, ఓయ్ మిస్ మాలోకం, బాబు ఫోటో చూపియవే అంటాడు. పదరా ఏకంగా కాళ్లే కడుగుదు గాని అంటూ నవ్వుకొని కిందకి అలా వస్తున్న ఆమెను చూసి అందరూ అలా ఉండిపోతారు, ఏదో అద్భుతం చూస్తున్నట్టుగా. పనివాళ్ళతో దిష్టి తీయించి మరీ మండపానికి బయలుదేరదీస్తుంది. అంతా కలిసి తాము ముందుగా బుక్ చేసుకునే రిసార్ట్కి బయలుదేరతారు. ఇక్కడ మన హీరో గారు కూడా రాజకుమారుల్లా తయారవుతాడు. 6 అడుగుల కంటే ఎత్తుగా, బలిష్టంగా, సిల్కీ హెయిర్తో ఉన్న అతను సూట్లో సినిమా హీరోలా ఉన్నాడు. వాళ్ళంతా కూడా కావాల్సినవన్నీ సర్దుకుంటూ రిసార్ట్కి బయలుదేరతారు. రాగానే అక్కడ ఆ ఏర్పాట్లు అదంతా చూసి ఏదో సినిమా సెట్టింగ్లో ఫీల్ అవుతారు. విష్ణు రిసార్ట్లో పెళ్లికూతురు కోసం తెగ వెతికేస్తూ ఉండగా అప్పుడు ఎంటర్ అవుతాడు బావమరిది గౌతమ్. చూడగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. మా కటౌట్ చాలా బాగుంది, మా అక్కకి సరిజోడి అనుకుని మురిసిపోతూ బావను ఆటి పట్టించడానికి రెడీ అవుతూ వస్తూనే, ఏంటి బావా అక్క కోసం సెర్చింగా? బాగానే సెర్చ్ చేస్తున్నావు కానీ పెళ్ళయ్యే వరకు కలవకూడదు, చూడకూడదు అని మా నాని చెప్పింది అంటూ నవ్వుతాడు. దాంతో విష్ణు సాడ్గా ఫేస్ పెట్టి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు గౌతమ్ గట్టిగా నవ్వుతూ, ఊరికే అన్నాలే బావా, రైట్కి వెళ్ళు, అక్కడ అక్క నీ కోసం ఎదురు చూస్తోంది అని అదనపు అబద్ధపు సమాచారం కూడా ఇస్తాడు. విష్ణు వెళ్ళి రూమ్ డోర్ కొడతాడు. నాని వచ్చిందేమో అనుకొని అక్కడే బెడ్పై బోర్లా పడి కమిన్ అని అంటుంది విష్ణు. విష్ణు వచ్చి అలా చూస్తూ ఉండిపోతాడు. ఎంత అందంగా ముద్దుగా అలా పడుకుని ఉన్న ఆమెను చూసి మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. ఎంతకీ ఏ సౌండు రాకపోయేసరికి వెనక్కి తిరిగిన ఆమె అలా ఉండిపోయింది. టక్కున లేచి, ఏమైంది, ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. వైష్ణవిని కింద నుండి మీదకి చూస్తూ దగ్గరగా వచ్చి అక్కడే ఉన్న కాటుక తీసి బుగ్గపై చుక్క పెట్టి, ఇప్పుడు పర్ఫెక్ట్ అంటూ నుదుటిపైన ముద్దు పెట్టుకుంటాడు విష్ణు.
సడన్గా జరిగిన ఆ సంఘటనకి ఆమెకి ఎలా స్పందించాలో అర్థం కాక పిచ్చి చూపులు చూసేసరికి విష్ణు అంటాడు, తెలుసు నాకు, మన కాంట్రాక్ట్ ప్రకారం సంవత్సరం పాటు నువ్వేం చెప్తే అది చెయ్యాలి, అంతా నీ ఇష్ట ప్రకారమే జరగాలి. కానీ నా ఫీలింగ్స్ని వ్యక్తపరచకూడదని అందులో ఏం లేదు కదా, అందుకే అనిపించింది చేసేసా అని కన్ను కొడతాడు. దానితో వైష్ణవి లోకంలోకి వచ్చి, చూడు విష్ణు, నేను ముందే చెప్పాను, నువ్వు ఆఫీస్లో ఎలా ఉండేవాడివో ఇప్పుడు కూడా అలాగే ఉండు అని. అందులో ఏ మార్పులు నాకు ఇష్టం లేదు. అలాంటి మార్పులు ఏమైనా ఉంటే నేను మాత్రమే చేస్తా. నువ్వు జస్ట్ నన్ను ఫాలో అయితే సరిపోతుంది, ఓకే అంటూ గట్టిగా బేస్ వాయిస్లో చెప్తుంది. అప్పుడు విష్ణు కూడా, సరే, భార్యలను ఫాలో అవడం ఈ కాలంలో అందరు భర్తలు చేసేదేలే, నేను చేస్తా అంటే, దానితో వైష్ణవి కోపంగా, నో, అలా కాదు, బాస్ని ఎంప్లాయ్ ఎలా ఫాలో అవుతారో అలా ఫాలో అవుతున్నట్లుగా అవ్వాలి. ఇంకా మీరు వెళ్ళొచ్చు, ఇదంతా మీరు చేయలేను అంటే చెప్పండి, పెళ్లి జరగదు అంటుంది అటు తిరిగి. విష్ణు అదేం పట్టనట్టుగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. పెళ్లి తంతులు అన్నీ మొదలైనాయి. మొదటగా గౌరీ పూజ, తర్వాత ఇంకా ఏవో కొన్ని పూజలు అయ్యాక అప్పుడు పిలిచారు పంతులు గారు కన్యాదానం కోసం. వైష్ణవికి తన పిన్ని బాబాయిలతో చేయించుకోవడం ఇష్టం లేకపోయినా తప్పక నవ్వుతూ వాళ్ళతోనే ఆ కార్యక్రమం చేయించుకోవాల్సి వచ్చింది. ఇంకా తర్వాత జీలకర్ర బెల్లంకి వేసే ముసుగు అప్పుడు చా గౌతమ్ వాళ్ళ బావని చాలా ఆట పట్టించాడు. ఇలా అందరి నవ్వుల మధ్య జీలకర్ర బెల్లం ఆ 3 ముళ్ళు కూడా అయిపోతాయి. విష్ణు ఎంతో ప్రేమగా 3 ముళ్ళు వేసి వైష్ణవి నుదురు మీద ముద్దు పెట్టుకుంటాడు. తన కుటుంబం, స్నేహితులు అంతా ఆశ్చర్యంగా చూస్తారు వైష్ణవి వైపు. తనకి ఇదంతా నచ్చదు. అసలు మగాడినే దగ్గరికి రానివని ఆమె ఇలా అందరి ముందు జరిగితే ఎలా రియాక్ట్ అవుతుందో అని టెన్షన్గా చూస్తారు. కానీ ఆమె దానికి భిన్నంగా నవ్వుతూ తలదించుకుంటుంది. తన స్నేహితులు అయితే కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళే తట్టుకుని నిలబడ్డారు. ఇలా ఉండగా అన్ని తంతులు ముగిశాక విష్ణు తల్లిదండ్రులు బయలుదేరబోతూ అమ్మాయిని తీసుకుని రమ్మని కొడుకుతో అంటారు. ఇంతలో కొడుకు, లేదమ్మా, మీరు వెళ్ళండి, నేను వైష్ణవి ఇంట్లో ఉంటాను అనగానే వాళ్ళు ఆశ్చర్యపోతూ చూస్తారు. అప్పుడు విష్ణు వాళ్ళని పక్కకి తీసుకుపోయి చెప్తాడు, అమ్మ, ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి, మీ కోడలుతో మీ ముందు ఉంటాను, అందరం కలిసి సంతోషంగా ఉందాము అని చెప్పగానే సరే అని వాళ్ళంతా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉంది? నచ్చిందా మీ అందరికీ? కొత్తది నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత, ఇంచుమించు 20 days తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను ఈ స్టోరీని. ఈ స్టోరీకి పేరు కూడా మర్చిపోకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.